హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఈ వీక్ ట్రంక్ అండ్ వీక్. సో మనం ట్యూస్డే హాలిడే తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్స్ నిన్న ఒక బుల్ ఏదైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి స్ట్రాంగ్ క్లోజ్ అయింది. బట్ ఈ రోజు అలా కాదు. ఈ రోజు చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ ఒక లాభాల్లో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే 24,385 దగ్గర అరౌండ్ ఒక 153 పాయింట్స్ గ్యాప్ అప్ తో 0.5% తో ఓపెన్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 360 పాయింట్స్ గ్యాప్ అప్ తో 56,657 దగ్గర ఓపెన్ అవ్వడం మనం గమనించాం. సో మస్తన్ మార్కెట్ చూస్తే మాత్రం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ న్యూస్ ఎప్పుడైతే మనకి హాల్ట్ అయిందో సో అక్కడ నుంచి మార్కెట్స్ ఎవ్రీడే ఒక న్యూ డే హైలో క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకి లాస్ట్ కన్సిక్యూటివ్ సెక్షన్స్ ఎప్పుడైతే ఏప్రిల్ 30th వరకు మార్కెట్స్ చూస్తే ఒక లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం కనిపించిందో సో దానికి ఇక్కడ ఒక పులి స్టాప్ పెట్టి 30th మార్చ్ వచ్చిన లో అయితే ఉందో సో అక్కడ ఒక హాల్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక 2000 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ చూస్తే మాత్రం ఏదైతే ఓపెన్ అయిందో బట్ మిడ్ మార్కెట్ వరకు ఆ మార్కెట్స్ అంతా మనకి అబ్జర్వ్ అయిపోయిందని చెప్పుకోవాలి. సో మళ్ళీ మార్కెట్స్ లాస్ట్ 1 hour లో మళ్ళీ హైలైట్ గా పుంజుకుందని చెప్పుకోవాలి. సో మార్కెట్ మొత్తం రికవర్ అయింది. ఇంకా డే హైస్ లోనే మళ్ళీ మార్కెట్స్ క్లోజ్ అవుతున్న తరుణంలో మళ్ళీ మార్కెట్స్ చూస్తే మాత్రం నిఫ్టీ మళ్ళీ 34 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 230 పాయింట్స్ మైనస్ లో మనకు క్లోజ్ అవడం మనం గమనించాం. నైట్ చూసుకుంటే మాత్రం నాస్డాక్ అండ్ S&P 500 చూస్తే న్యూ రికార్డ్ హైస్ లో క్లోజ్ అవడం గమనిస్తుంది. మన మార్కెట్ దాంతో పోల్చుకుంటే ఇంకా అవేలోనే ఉన్నామని చెప్పి అనుకోవాలి. సో మార్కెట్ ఒక సెంటిమెంట్ పాజిటివ్ బయాస్ తోనే మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో బార్డర్ మార్కెట్స్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. డిఫెన్స్ సెక్టార్స్ లైమ్ స్టోన్ కు వచ్చిందని చెప్పుకోవాలి ప్రస్తుతం చూస్తుంటే మాత్రం. బట్ ఈ వీకెండ్ లో రిజల్ట్స్ ఫ్యాక్టర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ వీకెండ్ లో మనకి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బిహేవ్ చేసుకుని నెక్స్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు మన మార్కెట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో 30th మార్చ్ రోజు లో అయితే ఉందో 22,331. సో ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 24,400 అంటే 2000 పాయింట్స్ లో మార్కెట్స్ ఒక హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, అలాగే లోవర్ టాప్, బాటమ్స్ ఇవన్నీ మనకి క్రియేట్ అవడం జరిగింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా వార్ కన్ఫర్మ్ గా లేదు అని మాత్రం వస్తే మాత్రం ఇక్కడ బాటమ్ అవుట్ అవడానికి మార్కెట్స్ ఇక్కడ నుంచి ట్రై చేస్తుందని చెప్పుకోవాలి. సో 6th మార్చ్ రోజు గ్యాప్ ఏదైతే ఉందో 6th మార్చ్ రోజు లో చూసుకుంటే 24,415 అండ్ 9th రోజు హై చూసుకుంటే మాత్రం 24,078. సో ఈ గ్యాప్ ని ఒక 15 పాయింట్స్ అబరేషన్స్ తో ఈ రోజు 24,400 దాకా రావడం మనం గమనించాం. సో ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసిందని చెప్పుకోవాలి. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ సెషన్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 24,074 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 23,667. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. రెసిస్టెన్స్ పాయింట్స్ కి వస్తే మాత్రం 24,400 ఈ రోజు హై ఏదైతే ఉందో దాన్ని అధిగమిస్తే మనకి హయ్యర్ సైడ్ 2 రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. లైక్ 100 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ అండ్ 200 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ కనిపిస్తా ఉంది. 100 డే మూవింగ్ యావరేజ్ వాల్యూ చూసుకుంటే మాత్రం 24,683. అది అధిగమిస్తే మాత్రం 24,823. సో 200 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే 2 మూవింగ్ యావరేజ్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. 20 DMA బిలో కట్ కానంతపు మార్కెట్స్ బై అండ్ డిప్ స్ట్రాటజీలో నిఫ్టీ మనకి పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం కనిపిస్తుంది. బట్ బై చేయాలంటే డెఫినెట్ గా 1/3 ఆఫ్ 20 DMA బార్ వాల్యూని తీసుకొని మనం బై చేస్తే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా రెసిస్టెన్స్ పాయింట్ వచ్చే ఆస్కారం మనకి కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఒక బేరిష్ ఎంగెల్ ఫింక్ ప్యాటర్న్ వచ్చింది. సో నిన్నటి క్యాండిల్ ని మొత్తం అబ్జర్వ్ చేసిందని చెప్పుకోవాలి ఈ రోజు చూస్తే మాత్రం. సో సేమ్ సిమిలర్ ప్యాటర్న్. సో 30th మార్చ్ రోజు లో అయితే ఉందో 50,105. ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 56,834. సో ఒక 6,700 పాయింట్స్ మనకి ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత ఒక రిట్రేస్మెంట్స్ అనేది డెఫినెట్ గా మార్కెట్స్ చూసే ఆస్కారం ఉంటుంది. సో ఆ సినారియోలో చూసుకుంటే మాత్రం మనకి కూడా ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ మోడ్ లోనే ఉంటుంది. మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేస్ బట్ బుల్ ట్రాప్ లోనే మార్కెట్స్ ఉందని చెప్పి మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది పిక్చర్. 6th and 9th రోజు మార్చి రోజు ఏదైతే మన గ్యాప్ ఏరియా ఉందో ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఫుల్ఫిల్ చేయలేదు. దానికి ఇంకా 900 పాయింట్స్ అవైలోనే ఉంది కాబట్టి సో నిఫ్టీ అది ఫుల్ఫిల్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ అది ఫుల్ఫిల్ చేయలేదు. సో రానున్న రోజుల్లో సపోర్ట్ పాయింట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 55,752 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అది కట్ అవుతే మాత్రం 20 DMA బార్ వాల్యూ అయితే ఉందో 54,789. సో అదొక సెకండ్ రెసిస్టెన్స్ సపోర్ట్ పాయింట్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 100 DMA బార్ వాల్యూ ఒకటి కనిపిస్తుంది 57,081. అది అధిగమిస్తే మాత్రం 57,696. సో ఈ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది, ఆ లెవెల్కి వస్తుంది. ఎందుకంటే 200 DMA
దరిదాపులోనే మనకి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో రేపటి ట్రేడ్ ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 200 DMA ఎబో ఓపెన్ అవుతేనే 56,690 ఎబో ఓపెన్ అవుతేనే మనకి ఫర్దర్ గా వెళ్లే ఆస్కారం ఉంటుంది. లేదంటే మళ్ళీ కొంచెం మార్కెట్స్ లో పాజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్. సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు వంటి చేతితో నిలబెట్టిన సెక్టార్స్ టెక్నాలజీస్ అండ్ మెటల్స్. ఈ సెక్టారే మనకి లీడింగ్ ఇచ్చింది. బట్ మార్నింగ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ప్రతి సెక్టార్ గ్రీన్ లో ట్రేడ్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేకల్లా మనకి ఐటీ అండ్ మెటల్స్ 1 నుంచి 1.5% దాకా ర్యాలీ అనేది చూడగలిగా. బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టార్ చూసుకుంటే మాత్రం మెటల్స్, ఆటోస్ అండ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ లాంటి సెక్టార్స్ లో మనకి బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పుకోవాలి. టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, ఎంఫసిస్, TCS, ఇన్ఫోసిస్, ఒరాకిల్, విప్రో రిజల్ట్స్ కూడా ఈరోజు పోస్ట్ మార్కెట్ తర్వాత ఉంటుంది. సో దాంతో మార్కెట్స్ ఈరోజు టెక్నాలజీస్ లో ఒక హవా నడిచిందని చెప్పుకోవాలి. సో టాప్ లో చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ లో HCL టెక్ ఒక స్టాకే నష్టాలు ట్రేడ్ అయింది. మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఇండాల్కో, వేదాంత, నాల్కో, సేల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం NMDC, JSW స్టీల్ లాంటి స్టాక్స్ లోనే నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. ఆటో స్పేస్ తీసుకుంటే మాత్రం బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టర్స్ లో అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, బోష్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. నష్టాలు చూసుకుంటే M&M ఫైనాన్స్, బజాజ్ ఆటో, TVS మోటార్స్, ఐచర్స్ మోటార్స్, ఎక్సైడ్, మదర్సన్ సుమి లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ICICI బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. బికాస్ ఆఫ్ మనకి వీకెండ్ లో రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఎస్ బ్యాంక్ కి. సో ఈ మనం కొంచెం అప్రమత్తంగా ఉండడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. సో డిఫెన్స్ సెక్టర్ చూసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రాడినరీగా ప్లే చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి. ఈ రోజు కూడా BEL, HAL, BEML, కోచిన్ షిప్ యార్డ్, మస్డాక్, డేటా ప్యాటర్న్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు లాభాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం REC అండ్ PFC ఇవి చాలా బాగా పెరగడం మనం గమనించాం. హై లో నుంచి మనం చూసుకుంటే మాత్రం 22% వరకు రావడం ఉంది. సో జూలై 2024 నుంచి మనకి ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనకి ఆల్మోస్ట్ 22% ర్యాలీ చూడగలిగాం. అలాగే PFC కూడా చూస్తే మాత్రం నవంబర్ 2023 నుంచి 22% ర్యాలీ చూడగలిగాం. ఈ రోజు చూస్తే మాత్రం రెండు స్టాక్స్ 3% ర్యాలీ రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకి ఐటీ మిడ్ మార్కెట్ స్టాక్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ స్టాక్ ఒకటి, సోనాటా సాఫ్ట్వేర్ లాంటి స్టాక్స్ లో కూడా మనం గమనించాం ఈ రోజు లాభాలు పెరగడం. రిజల్ట్స్ ఇంపాక్ట్ తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం HDBL ఫైనాన్స్ సర్వీస్ అరౌండ్ 8% ర్యాలీ చూడగలిగాం. ICICI లంబార్డ్ కూడా ఈ రోజు ఒక 1% ర్యాలీతో మనం. మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం GMDC, NLC ఇండియా, గ్లాంట్ స్పీడ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు చూడడం మనం గమనించాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిస్ చూసుకుంటే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనకు కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా 20 DMA బార్ వాల్యూ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హైయర్ సైడ్ మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైయర్స్ ఏవైతే దాన్ని అధిగమిస్తే మాత్రం మళ్ళీ ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది నిఫ్టీలో మళ్ళీ కనిపిస్తుంది. డెఫినెట్ గా 20 DMA కట్టగాంతసేపు బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మార్కెట్స్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.